హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను ఎప్పుడు తినే దోశ కాకుండా ఇప్పుడు నేను వెరైటీగా రాగి దోశ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా అయితే ఒక గ్లాసు రాగులండి. ఇవి శుభ్రంగా పొట్టు గిట్టు అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు, మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మినప్పప్పు, ఒక 4-5 టేబుల్ స్పూన్ల బియ్యం అండి, కొన్ని మెంతులు. ఇంక ఇదైతే ఇంకా మనం పొద్దున్నే నానబెట్టుకుంటే మళ్ళీ తెల్లారి టిఫిన్కి అయితే అవుతుందండి. ఇంకా నేనైతే ఇది చాలా డస్ట్ అయితే ఉంటుందండి ఇందులో. శుభ్రంగా అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 5-6 సార్లు అయితే కడిగానండి. ఇప్పుడు ఇందులో ఇంకా నేనైతే బాగా నానిపోయాయండి. పొద్దునైతే నానపెట్టాను. ఇంక ఇప్పుడైతే ఆరైతుంది. ఇంక ఇప్పుడైతే కొంచెం దీంట్లో అన్నం అయితే వేసానండి. లేని వాళ్ళు అటుకులు కూడా వేసుకోవచ్చు. ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని ఫైన్గా మనం దోశ బ్యాటర్ ఎలా పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలండి. ఇంక ఇదైతే చాలా సాఫ్ట్గా అయితే చేసుకోవాలి పిండి. ఇంకా నేనైతే ఇంకా మెత్తగా అయితే పట్టేసానండి. చూడండి, ఈ విధంగా ఏలుతో తీసుకుంటే బరకగా లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇంకా నేనైతే ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంక ఇదైతే ఒక డబ్బాలో వేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి. ఇంకా మొత్తం ఈ విధంగానే వేసేసి ఇంకా దీనికైతే మూత పెట్టేసేయాలండి. నేను పొంగుతుందో లేదో అనుకున్నానండి. ఇంకా తెల్లారే వరకు అయితే చూడాలి. చూడండి, డబ్బా నిండుగా అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే మూత తీసి చూపిస్తాను. నేను సగమే క్వాంటిటీ పట్టాను కదండి. చూడండి, మూతకు కూడా ఏ విధంగా ఎంత బాగా పొంగిందంటే అంత బాగా పొంగిందండి. ఇలా పొంగితే మాత్రం మన దోశలు ఫ్లఫీగా చాలా తినేటప్పుడు కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇంక ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేద్దామండి. ఎందుకంటే కొంచెం తిక్కుగా పట్టాం కదా మనమైతే. ఇంక ఇప్పుడైతే వాటర్ వేసేసి దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలండి. ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేశాను. ఇంకా ప్యాన్ కూడా హీట్ అవుతుందండి. ఇంకా కొంచెం హీట్ అవుతుంది. ఇప్పుడైతే మన దోశని దీనిపైన అయితే వేసేసుకోవాలండి. పిల్లలకి ఒకటే విధంగా కాకుండా ఈ విధంగా చేసి పెడుతూ ఉండండి. రాగులు అనేవి చాలా హెల్త్కి మంచిదండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వడం వల్ల మన బోన్స్ కూడా గట్టిపడతాయండి. ఇంక ఇది బాగా గోల్డెన్ బ్రౌనిష్ కొంచెం కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీనిపైన ఆయిల్ అయితే వేసేసుకొని ఇంక ఇప్పుడైతే బాగా కాల్చుకోవాలండి. ఈ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇంక ఇప్పుడైతే 2 వైపులా కాల్చేసుకున్నాం కదా, ఇంకో వైపు అయితే వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక దోశ అనేది రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే పక్కకు తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొక దోశ అయితే వేసి చూపిస్తానండి మీకు. ఇంకొకటి అయితే వేసుకుందాము. ఇంకొకటి అయితే వేసేసుకొని ఇది కూడా కాలేంత వరకు వెయిట్ చేసి ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమేనండి. పిల్లలు కానీ పెద్దలు కానీ పళ్ళు లేని ముసలమ్మలు కూడా తినొచ్చండి. ఇలాంటివి మెత్తగా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఇంక ఇప్పుడైతే ఇది కూడా 2 వైపులా కాలిపోయిందండి. ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవాలంతే. పిల్లలకి స్కూల్ స్నాక్స్ బాక్స్లో కూడా వేయొచ్చండి పొద్దున్నే. ఇంకా స్కూల్ నుంచి రాగానే కూడా చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.